హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో సంక్రాంతికి మన పెద్దవాళ్ళు చేసే అసలైన పద్ధతిలో అరిసెలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అరిసెలని ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా అందరికీ అర్థమయ్యే విధంగా కప్పు కొలతలను సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల దూదిలాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో మృదువైన ఈ అరిసెలని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అరిసెల కోసం నేను 2 కప్పుల రైస్ని తీసుకున్నానండి. గ్రామ్ వైస్గా చెప్పాలంటే ఇవి 500 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఎప్పుడు అరిసెలు చేసినా సరే తడిపిండి ఎక్స్ట్రాగా ఉండేలా చూసుకోవాలి. దీనికోసం నేను అరకప్పు రైస్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ నేను రేషన్ రైస్తో అరిసెలను చేస్తున్నానండి. కావాలంటే మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్తో అయినా అరిసెలని చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఖచ్చితంగా 24 గంటల పాటు నాననివ్వాలి. ఇన్ కేస్ మీరు అన్నం వండుకునే రైస్తో అరిసెలని చేస్తున్నట్లయితే 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునేటప్పుడు ప్రతి 6-7 గంటలకొకసారి వాటర్ని మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన బియ్యం పుల్లటి వాసన రాకుండా ఉంటాయి. 24 గంటల తర్వాత చూస్తే బియ్యం చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు బియ్యాన్ని మరొకసారి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని జల్లీ గుట్టల్లోకి తీసుకొని 10-15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. ఇలా చేయడం వలన బియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ బయటికి వస్తుంది. 10 నిమిషాల తర్వాత ఈ బియ్యాన్ని కాటన్ క్లాత్ పైకి తీసుకొని 5-10 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. బియ్యాన్ని ఇలా చేతిలోకి తీసుకుంటే చేతికి తడి తగిలే విధంగా ఉండాలి. ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మీరు పిండి మిల్లులో అయినా పిండిని పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా పిండిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిండిని మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నానండి. ఇలా కొద్దిగా బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కడ బరక లేకుండా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. జల్లించుకున్న తర్వాత మిగిలిన బరకని మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి. ఫైనల్గా మిగిలిపోయిన బరకని తీసివేయాలి. అయితే మనం ముందుగా అరకప్పు బియ్యాన్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాము కదా, కాబట్టి ఇందులో నుండి 1 కప్పు దాకా తడిపిండిని తీసుకొని పక్కనుంచుకోవాలి. పిండిని ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని పిండిని పక్కనుంచుకోవాలి. ఇక బెల్లం విషయానికొస్తే అరిసెల కోసం ఇలా మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న 2 కప్పుల రైస్కి 1.5 కప్పుల బెల్లం తురుముని తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్కి 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి 1.5 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీరు బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి అనుకుంటే చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరుగుతున్నప్పుడే ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయి పాకం నురగగా వచ్చిందంటే పాకం రావడానికి రెడీగా ఉందని అర్థం. ఇప్పుడు పాకాన్ని లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత పాకాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా 1/2 టీ స్పూన్ పాకాన్ని నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకుంటుంది కదా, అంటే పాకం ఇంకా రాలేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో మరొక నిమిషం పాటు పాకాన్ని మరిగించుకుందాం. 1 నిమిషం తర్వాత పాకాన్ని ఇలా నీళ్ళలో వేసి చూస్తే పాకం ఇలా చేతికి అంటుకోకుండా మెత్తటి ఉండలా రావాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మీకు పిండి పల్చగా అనిపిస్తే పక్కన పెట్టుకున్న తడిపిండిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ముందు పిండి కాస్త పల్చగా అనిపించినా కొద్దిగా చల్లారేటప్పటికి పిండి కాస్త గట్టిపడుతుంది. చూడండి, పిండిని ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి.
పిండిని చేతిలోకి తీసుకుంటే మెత్తటి ఉండలా రావాలి. అరిసెల కోసం పిండిని ఇలా కలుపుకోవాలి. తర్వాత పిండి ఆరిపోకుండా పైనుండి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పిండిని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత పిండి ముద్దని చేతిలోకి తీసుకొని చేతిలోనే ఇలా ఉండలా చేసుకోవాలి. తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్ పై కానీ లేదా బటర్ పేపర్ పై కానీ అరిసెల్లా ఒత్తుకోవాలి. అరిసెలని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్‌లో చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న పిండి ముద్దని ఆయిల్‌లో వేస్తే ఎక్కడా పగులు లేకుండా పైకి పొంగిందంటే అరిసెల పిండి పర్ఫెక్ట్‌గా వచ్చిందని అర్థం. తరువాత ఒక్కొక్క అరిసెని ఇలా ఆయిల్‌లో డ్రాప్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. పైనుండి ఇలా వేడి నూనెని చల్లుతూ ఉంటే అరిసెలు చక్కగా పొంగుతాయి. ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత అరిసెని ఇలా చిల్లుల గరిటెలోకి తీసుకోవాలి. పైనుండి ఇలా మరొక గరిటెతో ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ బయటికి వస్తుంది. ఇప్పుడు నువ్వుల అరిసె కోసం పిండి ముద్ద పైన కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకొని అరిసెలా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న అరిసెని వేడి వేడి నూనెలో వేసి 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అరిసెని ఆయిల్‌లో వేయగానే పూరిలా చక్కగా పైకి పొంగిందంటే అరిసెలు 100% పర్ఫెక్ట్‌గా వచ్చాయని అర్థం. ఇలాగే అన్ని అరిసెలని ఫ్రై చేసుకొని గాలికి ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తరువాత అరిసెలని డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే కనీసం 20 రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మృదువైన అరిసెలు రెడీ. ఈ అరిసెలు పైన క్రిస్పీగా లోపల దూదిలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే ఫస్ట్ టైం చేసినా సరే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా చాలా సింపుల్‌గా అరిసెలని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.